సారంగుల అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. ఎస్ శరత్ గారు, సో ఒకటి మొన్న బాగా వైరల్ అయింది రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్స్. బీఆర్ఎస్ వాళ్ళు బాగా తిప్పారు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే లేదు బీఆర్ఎస్ కి అనుకూలంగానే మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని ప్లే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకటే సార్, యాజ్ ఎ మీడియం గా ఇప్పుడు మనము వీఆర్ నాట్ క్వాక్స్. మనం ఏదో ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవహారం కాదు. వీ హావ్ బీన్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్, వీ హోల్డ్ ఎ డిగ్రీ ఇన్ జర్నలిజం అండ్ వీ హావ్ బీన్ ట్రైన్డ్ బై ఏబుల్ అండ్ ఎఫిషియెంట్ జర్నలిస్ట్. వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ ఆన్ ద రోడ్. మనకు మన బాధ్యత విషయంలో, నిష్పక్షపాత వైఖరిలో, ఒక సామాజిక మాధ్యమాన్ని నడిపే విషయంలో వేరే వాళ్ళ నుంచి లెసన్ నేర్చుకునే స్థితి మనం లేము. కాకపోతే రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతోని రకరకాలుగా వాళ్లకు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడడం అనేది చాలా పరిపాటి సార్. ఇది చాలా సార్లు జరిగింది. నేను జర్నలిస్ట్ గా ఉన్న రోజుల్లో కూడా చాలా సార్లు ఈ రకమైన సమస్యలే నాకు ఎదురయ్యేది. ఎందుకంటే అక్కడ కేంద్రం నుంచి వచ్చిన టీం వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసి రాష్ట్రంలో ఎన్టీ రామారావు మీద ఇట్లా అగ్గి మీద గుగ్గిలమైపోయేవాళ్ళు అనమాట. ఒకసారి నెల్లూరు ప్రాంతాల్లో వరదలు వచ్చి మొత్తం కంప్లీట్ గా షీట్ ఆఫ్ వాటర్ ఉండింది సార్. నెల్లూరులో చాలా దుర్భర పరిస్థితి ఉండేది. అయితే హెచ్కేఎల్ భగత్ నేతృత్వంలోని హెచ్కేఎల్ భగత్, కేఎన్ సింగ్ వీళ్ళంతా సెంట్రల్ టీం వచ్చేసేసి ఆవ్రో ఫ్లైట్ లో మొత్తంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్ని తిరిగి వచ్చినారు. ఎన్టీఆర్ రెసిడెన్స్ లో మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఏమైందంటే అక్కడ ఎన్టీఆర్ గారి యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉండదంటే ప్రెస్ ని అంతంతే ఉండదు అన్నట్టు. మమ్మల్ని అందరినీ కార్ గ్యారేజ్ లో కూర్చోబెట్టినారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యేంత వరకు. మా దాంట్లో ఒక ఆయనకు కోపం వచ్చింది, ఎన్టీఆర్ కు పుల్ల పెట్టాలా అని చెప్పి, అబ్ దేఖో మై మేరా తడాఖా బతాతాం ఎన్టీఆర్ కు అని నాతోనే అన్నాడు. అరే అట్లా కాదురా, తప్పురా, అదేందిరా, ఏదో చెంత అని అంటే కాదని వాడు ఏం చేసినాడు, హెచ్కేఎల్ భగత్ ఒక ప్రశ్న వేసినాడు. మిస్టర్ భగత్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ది రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆపరేషన్స్ టేకెన్ అప్ బై ది స్టేట్ గవర్నమెంట్ అని అడిగినాడు. HKL Bhagat swooped on that particular occasion and he said, we could see only a sheet of water. People were literally crying for relief. Nothing has been done by the state government. Under the Godgill formula, the state has to first spend and then only they should seek refund from the central government. We see dismal performance on the part of the state government and he gained an upper hand. తర్వాత రామారావు గారు విలువిలుగా ఎట్లా అంటే చాలా బాధపడుతూ పత్రికా విలేకరుల వైపు చూసినాడు. అప్పుడు నా టర్న్ వచ్చింది యాజ్ అన్ ఈనాడు కరెస్పాండెంట్ గా. దెన్ ఐ ఆస్క్డ్ హెచ్కేఎల్ భగత్, సార్, వీ హ్యావ్ హ్యాడ్ నేచురల్ calamities for a fairly long time on a number of occasions. Every time the central team visits the state but render no assistance to the state government. Actually, the state government is near to the people. Will this trip of yours also end up as a ritual or is it going to fetch any meaningful assistance to the state government అని అడిగినాను. అడిగితే భగత్ గా నా మీద ఎట్లా ఉరిమి పడ్డాడు. అట్లెట్లా అన్నారు, ఇట్లెట్లా అన్నారు అనేటప్పటికీ నేను అన్నాను, యూ ఫర్గాటన్ యువర్ బైనాక్యులర్స్ ఇన్ ది గెస్ట్ హౌస్ flying from an Avro flight. What was that you could see except a sheet of water? Nothing can be visible అని అన్న. అంటే చెప్తున్నాను, మనము జర్నలిస్టులుగా మనకేంటిది, టు ఫెరట్ అవుట్ ద ట్రూత్ సమ్ టైమ్స్ వి ఆస్క్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇన్కన్వీనియంట్ టు ద పాలిటీషియన్స్. అంతెందుకండి, నేను అటల్ బిహారీ వాజ్పేయినే అడిగినాను, సారీ ఎల్కే అడ్వాణిని అడిగినాను ఢిల్లీలో, ఏమని, యు ఆర్ నాట్ ఎ కెరిస్మాటిక్ పర్సన్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి, హౌ విల్ యూ లీడ్ దిస్ భారతీయ జనతా పార్టీ అని అడిగినాడు. అయితే నో వీఆర్ నాట్ ఎనీవే డిఫరెంట్, వీఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కైండ్. ఐ టేక్ ఆల్వేస్ ది అసిస్టెన్స్ ఆఫ్ వాజ్పేయిజీ, ఐ విల్ రన్ ద పార్టీ అని. ఇట్లా ఎన్నోసార్లు. అంతేదిగా ఈఎంఎస్ నంబూద్రిపాద్ని అడిగినాను, కమ్యూనిస్టులు చాలా డెవలప్ అవుతున్నారు అది ఇది అని అంటే ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో, మిస్టర్ నంబూద్రిపాద్, వెన్ డూ యూ థింక్ కమ్యూనిస్ట్ విల్ ఫార్మ్ ఎ గవర్నమెంట్ ఇన్ అవర్ కంట్రీ అని అడిగినాను. Young man, in my lifetime it may not be possible, but in your lifetime you may see a communist government at the center. Ante these are all the issues that involve. Dayachesi my request with you is, you are 100% impartial towards everybody. We don't have any friends, we don't have any enemies or foes in the politics. కాకపోతే టు ఆస్క్ ఎ క్వశ్చన్ విచ్ ఇస్ మీనింగ్ఫుల్, విచ్ ఇస్ యూస్ఫుల్ టు ద పీపుల్ అనేది అవసరం. అందరికీ యాక్సెప్టబుల్ గా ఉండడం కూడా ఈజీ కాదు, ఇంపాసిబుల్. ఒకటే టాపిక్ లో అందరికీ యాక్సెప్టబుల్, ఒక టాపిక్ లో ఒకళ్ళని తప్పుపడతాం, ఇంకో టాపిక్ లో ఇంకోళ్ళని తప్పుపడతాం కాదు. ఇప్పుడు మన కంటెన్షన్ ఏంటంటే, సి పాలిటిక్స్ హెస్ చేంజ్. ఇప్పుడు మనము వీఆర్ ఇన్ అ మోడర్న్ సెటప్. సో పాలిటీషియన్స్ మస్ట్ ఎక్సర్సైజ్ రెస్ట్రెంట్ ఆన్ దేర్ టంగ్. They should concentrate their energies on the people's service
అట్లా చేయాలి తప్ప భావోద్రేకంతోని దురుసు భాష మాట్లాడేసేసి రాజకీయ ప్రత్యర్థులను దునుమాడము, రాజకీయ ప్రత్యర్థులను చెరబట్టడము, తర్వాత అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ వాడడం. ఇప్పుడు ఇదే కాదండి, మేము ఎన్నో సార్లు చూసినాను. డాక్టర్ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉండడం కూడా ఒక ఎమ్మెల్యే అప్పటి కమ్యూనిస్ట్ లీడర్ గురించి కొంత నెగటివ్ గా మాట్లాడితే దన్నుమల్లేసి నిలబడి టేబుల్ మీద ఇట్లా తంపని కొట్టేసేసి, నీ వయసు, ఆయన అనుభవం అంతా నీ వయసు లేదు, నువ్వు పెద్ద చిన్న మర్యాద లేకుండా ఇట్లా మాట్లాడొచ్చా, నీకు ఇదేం లెసన్ నేర్పిందా కాంగ్రెస్ పార్టీ అని శాసనసభలో తిట్టి కూర్చుని పెట్టినాడు. నేను అట్లాంటి వాళ్ళని చూసినాను. స్పీకర్ గా పి రామచంద్రారెడ్డి గారిని ఎన్నుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, మెదక్ జిల్లాలో నా అంత సీనియర్ నాయకులు లేడు, కానీ నన్ను ఎవ్వరూ ఒక అవకాశం కూడా నాకు కల్పించలేదు. డాక్టర్ చెన్నారెడ్డి గారు మొట్టమొదటిసారిగా నాకు ఒక అవకాశం కల్పించారు, వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటా అన్నాడు. ఒకరోజు ముందు ఆయన యునానిమస్ గా ఎలక్ట్ అయినాడు. నెక్స్ట్ డే మేము వార్త రాసినాం ఇట్లా జీవితాంతం రుణపడి ఉంటాడు అది అని. అయితే ఆయన స్పీకర్ ను తన పోడియం దగ్గరికి తీసుకుపోయేటప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి మాట్లాడినాడు, ఏమని, నిన్ను జీవితాంతం నాకు రుణపడి ఉండడానికి స్పీకర్ గా మేము నిన్ను ఎంపిక చెయ్యలేదు, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదు, ఇండిపెండెంట్ గా ఇంపార్షియల్ గా ఉండాలా, మీ అందరికీ ఆదర్శము అతను అయ్యదేవర కాళేశ్వరరావు అనేటువంటి మాట మాట్లాడినాడు. అంటే ఆ రకమైన ప్యాటర్న్ ఆఫ్ లీడర్స్ ను చూసిన మనకు ఇవాళ ఈ పొలిటీషియన్స్ ఎవరైతే కొంతమంది వితౌట్ ఎనీ కల్చర్, తర్వాత గంటకో పార్టీ మార్చేవాళ్ళు, వీళ్ళు మనకి మోరల్స్ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాదు. నిన్న ఏ పార్టీలో ఉన్నాడు, ఈ రోజు ఏ పార్టీలో ఉన్నాడు, రేపు ఏ పార్టీలో ఉంటాడో గ్యారెంటీ ఏముంది? వీళ్ళు పదవుల కోసం చెప్పి హ్యాంకరింగ్, దే ఆర్ ఫిషింగ్, దట్స్ ఆల్. సో వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దట్. ది క్వశ్చన్ హియర్ ఈస్, షుడ్ వి అప్లై a good language which is acceptable to modern society or not? What is the example that we want to set in? మనము కొత్త యువతరాన్ని రమ్మంటున్నాం కదా రాజకీయాల్లోకి, చదువుకున్న వాళ్ళు. అయితే రేవంత్ రెడ్డి ఇంకా 18 సంవత్సరాలకే ఓటింగ్ హక్కును తగ్గించమన్నాడు. 21 సంవత్సరాలు అవసరం లేదు, 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, కంటెస్ట్ చేయడానికి 18 సంవత్సరాలు సరిపోతుంది, ఎందుకు 21 సంవత్సరాలు 25 సంవత్సరాలను మాట్లాడిన వ్యక్తి. మరి ఈనాడు ఆయన మాట్లాడుతున్న రాజకీయ పరిభాష ఎవరికి ఆదర్శప్రాయంగా ఉంటది? అది ఏ రకమైన భాష? అఫ్ కోర్స్ గవర్నమెంట్ లాస్ట్ 2 days మాట్లాడలేదు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? మొదట రవీంద్ర భారతిలో, హార్వర్డ్ నుంచి వచ్చిన తర్వాత రవీంద్ర భారతిలో మాట్లాడు, నెక్స్ట్ డే సభలో మాట్లాడు. బట్ లాస్ట్ 2 days కరీంనగర్, నిజామాబాద్ లో ఆ విషయం తీసుకురాలేదు. జాతిపిత తర్వాత వెలమ కులాన్ని ద్వేషిస్తూ మాట్లాడేది. భరత్ గారు, కొన్ని విషయాల్లో మీరు వాస్తవాలు గ్రహించాలి. కరీంనగర్ లో వెలుమ జాతిది కొంత డామినెంట్ పొజిషన్. నిజామాబాద్ లో కూడా ఇన్ సమ్ పాకెట్స్ వెల్మాస్ ఆర్ హోల్డింగ్ ఎ స్వే ఓవర్ ది ఎలక్టరేట్. కాబట్టి రాజకీయ అవసరాల కోసం అక్కడ మాట్లాడలేదు తప్ప సడన్ గా వెలుమ కమ్యూనిటీ మీద ఆయనకేదో ప్రేమానురాగాలు రాలేదు. ఆయనే రాజకీయ అవకాశవాదంతోనే మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల హితం గురించి మాట్లాడలేదు. మనం అన్న తర్వాత అంటే మీ ద్వారా ఈ జీటీవీలో వచ్చిన డిబేట్ల ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల్లో ఏం పనిచేసింది అనేటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత శ్రద్ధ వహిస్తున్నాడు. మీరు మొట్టమొదటి రోజు ఎప్పుడైతే అతను వచ్చి మన ఆ సభలో మాట్లాడిన తర్వాత, రావి నారాయణ రెడ్డి సభలో మాట్లాడిన తర్వాత నేను కూడా మీతో అన్నాను, ఏమని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఏం సాధించినాము, ఏం సాధించలేదు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవి లేవు, అసలు ఎలక్షన్ మేనిఫెస్టో డస్ ఇట్ క్యారీ ఎనీ మీనింగ్ ఆర్ నాట్? మేనిఫెస్టో పట్టుకొని దాన్ని చూసి గీవి చేసినాం, గీవి చేయలేదని చెప్పి ఓట్లు అడగాలి తప్ప ప్రతిపక్ష నాయకులను తిడితే ఏం లాభం అని అన్న తర్వాత ఇప్పుడు కొద్దిగా భాష మార్చుకున్నాడు. ఎనీవే, ఇట్స్ ఎ వెల్కమ్ డెవలప్మెంట్. వెల్కమ్ చేయాలి. కరీంనగర్ లో, నిజామాబాద్ లో మాట్లాడకపోవడాన్ని వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఒక్కళ్ళు కనీసం వ్యతిరేకించిన, ఇప్పుడు ఇవాళ కేటీఆర్ నుంచి మెసేజ్ వచ్చింది ఏంటంటే, ఆ తిట్లకు సంబంధించిన ఇష్యూను దాని మీద మీరు ఎవరు రియాక్ట్ కాకండి, మున్సిపల్ ఇష్యూస్ మాత్రమే మాట్లాడండి అని చెప్పి అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అవునండి, డైవర్ట్ కావద్దని. అట్లీస్ట్ ఒకళ్ళు మాట్లాడకపోతే ఇంకోటి రాజకీయ పార్టీలు అన్నింటిలో తేడాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నింటిలో మార్పు వస్తాయి. భరత్ గారు, ఎప్పుడైనా అధికారంలో ఉన్న వ్యక్తి రాజే మార్గంలో పోతే ప్రజలు ఆ మార్గంలో ఉంటారు. యథా రాజా తథా ప్రజ. కాబట్టి ది వన్ ఇన్ పవర్ మస్ట్ ఎక్సర్సైజ్ రిస్ట్రెంట్.
ఇట్ ఈస్ నాట్ ది అపోజిషన్. అపోజిషన్ ఈజ్ ఆల్వేస్ క్రెడిటెడ్ విత్ గోయింగ్ బియాండ్ ది యాక్సెప్టెడ్ లైన్స్. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. సరే, కాకపోతే ఆ జనరేషన్ ఆఫ్ పాలిటీషియన్స్ వేరు, ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ పాలిటీషియన్స్ వేరు. దీస్ ఆర్ ఆల్ నాట్ పాలిటీషియన్స్ బేసికల్లీ. దీస్ ఆర్ ఆల్ గుత్తేదారులు, కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లు. వీళ్ళంతా రాజకీయాలలో డబ్బు ప్రమేయంతో వచ్చి సీట్లు కొనుక్కొని పోయే వాళ్లే. న్యాయంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి ఎంతమంది టికెట్లు వచ్చినాయండి? అక్కడ జీవన్ రెడ్డి గొట ఏడుస్తున్నాడు. నిన్నగాక మొన్న స్పీకర్ తో తీర్పు తెచ్చుకున్నారు. ఆయన విద్యాసాగర్ రావు అసలు పార్టీ మారలేదని, ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. ఆ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఒక మీటింగ్ లో ఆయన మాట్లాడింది సోషల్ మీడియాలో ఉంది. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, అనవసరంగా ముఖ్యమంత్రి ఏదో ఒక కండువా కప్పినంత మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినానని నన్ను అపఖ్యాతి తీసుకువచ్చినారు, నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నాడు. ఇవాళ ఆయనను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ చేసినారు. ఇవాళ ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. హౌ డు దే డిఫెండ్ దెమ్సెల్స్? ఇప్పుడు ఏ పార్టీ అయితే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందో, 10th షెడ్యూల్ తీసుకొచ్చిందో, ఐ వాజ్ ఎ లైవ్ విట్నెస్ టు వాట్ రాజీవ్ గాంధీ వాజ్ స్పీకింగ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, వై దేర్ వాజ్ ఎ నీడ్ ఫర్ 10th షెడ్యూల్ అని. రాజకీయాల్లో అయారాం గయారాం అనేటువంటి కల్చర్ వల్ల పొలిటికల్ మొరాలిటీ ఈస్ గోయింగ్ టు యాషెస్. తర్వాత అతను ముంబై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో కూడా అన్నాడు, ఏమని? కాంగ్రెస్ పార్టీ అనేది దళారీలమయమవుతున్నది, కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ పోతున్నది, మనం దీన్ని మార్చాలా అని అన్నాడు. దాని మీద కొంతమంది కమలపతి త్రిపాఠి వాళ్ళు వీళ్ళు కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పినారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ political churning must happen in political parties. Ultimately, the edifice of a political party will be always dependent upon the bricks called the party workers. జెండా మోసేవాడికి అధికారులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా. నితిన్ నవీన్ ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేసినారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ కాంగ్రెస్? ఇంపాసిబుల్. ఐఎమ్ టెలింగ్ వెరీ ఫ్రాంక్లీ. కాంగ్రెస్ లో అట్లాంటి ఒక దిగ్విజయ్ సింగ్ ఒట్టిగా ఒక మర్యాదగా మెచ్చుకున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్. మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలడు, ఇది ఇట్లాంటి పార్టీలలోనే సాధ్యమన్నాడు. ప్రతిపక్ష నాయకుడు అయి కూడా అంటే స్పోర్టివ్ స్పిరిట్ లో అన్నాడు. దాని మీద ఆయన ఎంత రచ్చగీడ్చినారు అంటే రాజకీయాలను శత్రువులాగా భావించడము, రాజకీయ ప్రత్యర్థులను, తర్వాత కక్ష సాధింపు చర్యలు చేయడము, అటాకులు చేయడము. ఇప్పుడు మనం ఆంధ్ర పాలిటిక్స్ చూస్తున్నాం, ఎంత ఘోరంగా ఉంది సార్. పెట్రోల్ బాంబులు, కథా కార్ఖానా, అసలు ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? దీన్ని మనం నిరసించినాము. కాబట్టి ఈ రోజు కూడా ఇఫ్ ది ఐ హర్డ్ చీఫ్ మినిస్టర్స్ స్పీచ్ ఇన్ నిజామాబాద్, he was more or less trying to explain what has been done during the last 2 years, how much is required to be done, ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తాం. నన్ను ముదిరాజ్ అన్నారు, నన్ను గౌడ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు అన్నారు. సరే, 42% రిజర్వేషన్ ని అటకెక్కిచ్చేసి ఎన్నైనా మాటలు మాట్లాడతాడు. ఆయనకి ఎన్నడూ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి లేదు. ఆయన ఎవరు క్రెడిట్ రేవంత్ రెడ్డి for doing anything for the weaker sections. He is only a rank casteist. He will only support his own community.